ఎక్కడికి వెళ్తున్నావు? స్వర్గానికి. పెట్టినోడు ఖాళీ. దట్స్ ఇట్, గేమ్ ఓవర్. మైథిలి చూడు, చుట్టూ సముద్రం, పైన ఆకాశం, మనుషులే లేకుండా నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? తుపాకీ తీసుకొని ఏం చేస్తావు మైథిలి? నన్ను చంపేస్తావా? చెప్పు, నీకు కావాల్సిన ప్రాణాలేగా, ఇదిగో తీసుకో. కాల్చు. నన్ను చంపేసి ఈ సముద్రంలో పడే, ప్రశాంతంగా ఉంటుంది నీకు నాకు. నువ్వెలా మృగంగా మారావు? నిన్నెవరు మార్చారు? నువ్వే మైథిలి. నువ్వు మాత్రం లోకం అనుకుంటున్నా నన్ను అన్యాయంగా అనాథం చేసి భారత వెళ్ళిపోయావు. 10 రోజులు భోజనం చేయకుండా ఏడ్చాను. ఆత్మహత్య చేసుకోవడానికి నిద్ర మాత్రం మింగాను. హాస్పిటల్లో చేర్చి కాపాడారు. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆమె ఫోటో చూసినప్పుడు నాకేమీ అనిపించలేదు. అమ్మంటే ఎలా ఉంటుంది? కొడుతుందా? హత్తుకుంటుందా? నువ్వు కూడా నన్ను కొట్టావు, హత్తుకున్నావు. మరి నువ్వు నా అమ్మవా? దేవుడా, కాదురా. నేను నీకు చెప్పు, నువ్వు నాకేమవుతావు? అన్ని నేనేరా నీకు. అంత అబద్ధం మైథిలి. నువ్వు చూపించిన అఫెక్షన్, తినిపించిన అన్నం అంతా అబద్ధం. నీకు తమ్ముడు ఉంటే నాతో ఇంత ప్రేమగా ఉండేదానివా చెప్పు? ఉండేదాన్రా వెధవా. ఎంతమంది ఉన్నా సరే నీతో ప్రేమగానే ఉండేదాన్ని. మరెందుకు రఘుతో వెళ్ళిపోయావు చెప్పు? రఘు వేరు, నువ్వు వేరు. రఘు నా భర్తరా. నిన్ను వచ్చినాడు ముఖ్యమయ్యాడు, నేను వేరయ్యాను, అంతే కదా? అబ్బా అదే కాదురా. నీకెలా అర్థమయ్యేట్టు చెప్పను? నేను ఇప్పుడే చెప్తున్నాను మైథిలి, మన మధ్యకు ఎవరూ రావడానికి వీల్లేదు. వస్తే ప్రాణాలతో వదిలిపెట్టను. నిన్ను నా నుంచి వేరు చేసి తీసుకెళ్లాడే ఆ రఘుగాడు, వాడిని చంపేశాను. మళ్ళీ నా నుంచి నిన్ను వేరు చేసి తీసుకెళ్ళడానికి బీచ్ హౌస్కి వచ్చాడు. వాడి తల పగలు కొట్టి కారుతో సహా జలసమాధి చేశాను. ఏమంటున్నారా? ఈ పాటికి చేపలు వాడిని కొరుక్కు తింటూ ఉంటాయి. తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని నువ్వెందుకురా బతకడం? చచ్చిపో. నువ్వు మారుతావన్న ఆశతో చివరికి నా తాళి కూడా తీసిచ్చాను కదరా. కానీ నువ్వు ప్రాణాలు తీసే మృగాల్లా మారావు. నన్ను చంపేసి నువ్వు మాత్రం బతికి ఏం సాధిస్తావు మైథిలి? కలిసి బతకలేకపోయాం, కనీసం కలిసి చావనైనా చేద్దాం మైథిలి. అక్కడ కాల్చొద్దు. నన్ను చెప్పదలుచుకుంటే నా గుండెల్లో కాల్చు, కడుపులో కాల్చొద్దు. అక్కడ నీలాగే ఒక బిడ్డ పెరుగుతోందిరా. నాకంటే ముందే నా బిడ్డ చావకూడదు, చావకూడదురా. నా బిడ్డ చావకూడదు.
నన్ను వదిలి వెళ్ళొద్దు మైథిలి. నాకున్నది నువ్వే కదా. మైథిలి ఏడవకు మైథిలి. వాడికి అమ్మవయ్యే వయసు నీకు లేదు, నీకు బిడ్డ అయ్యే వయసు వాడికి లేదు. విశ్వ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు 6 నెలల పిల్లాడు రఘువీడు. ఇప్పుడు నా ఒళ్ళో ఏడవకు మైథిలి. వాడికి అమ్మవయ్యే వయసు నీకు లేదు, నీకు బిడ్డ అయ్యే వయసు వాడికి లేదు. ఊరుకోమ.